సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడానికి సర్టెన్ కామన్ కాజెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ డిఫికల్ట్ ట్రాన్స్ఫర్. అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంతమంది పేషెంట్స్కి అది డిఫికల్ట్ ప్రొసీజర్గా అవ్వచ్చు. అలా డిఫికల్టీ ఉన్నప్పుడు డాక్టర్ ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయటం కానీ లేదా ప్రొసీజర్ టైం ప్రొలాంగ్ అవ్వటం కానీ ఉండొచ్చు. సో దీనివల్ల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన వెంటనే కొంచెం స్పాటింగ్ పేషెంట్స్కి కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది 1-2 డేస్లో ఆ బ్లీడింగ్ తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సో ఎంబ్రియో పెట్టిన తర్వాత 6 to 10 డేస్ తర్వాత కొంతమందికి కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది. సో దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మనం పెట్టిన ఎంబ్రియో ఎండోమెట్రియంకి అటాచ్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది ఎరోడ్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళకి స్పాటింగ్ లేదా కొంచెం బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. సో దెర్ ఇస్ నథింగ్ టు పానిక్ అబౌట్ దిస్. ఇది చాలా కామన్గా 1-2 డేస్లో ఆగిపోతుంది. కానీ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఆర్ నాట్. సో ఇలాంటి కేసెస్లో మీకు బ్లీడింగ్ అయిన ప్రతిసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే కొంతమంది పేషెంట్స్లో ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ రాదు అని పానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ద థర్డ్ ఫ్యాక్టర్ ఇస్ డిక్రీస్డ్ హార్మోన్ లెవెల్స్. అంటే మనం ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో అన్ని హార్మోన్స్ మనం బయట నుంచే ఇస్తాం. బాడీ అనేది ఎటువంటి హార్మోనల్ సపోర్ట్ ఇవ్వదు. సో మనం బయట నుంచి ఇచ్చే హార్మోన్స్లో ఏదైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు కొంచెం బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కనిపించవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం కొంచెం ఎక్స్ట్రా హార్మోన్ సపోర్ట్ అంటే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఇస్తాం. అండ్ ఫోర్త్ థింగ్ ఇస్ లోకల్ బ్లీడింగ్. అంటే సర్విక్స్ పైన ఏదైనా ఎరోషన్ ఉన్నప్పుడు లేదా చిన్న చిన్న పాలిప్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి పేషెంట్స్ ఒకవేళ హస్బెండ్తో రిలేషన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి కాస్త బ్లీడింగ్ లేదా స్పాటింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్, నథింగ్ టు పానిక్ అబౌట్ ఇట్. అందుకే ఐవీఎఫ్ చేయించుకునే ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి తిరిగి ఎండింగ్ వరకు మనము ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ అదర్ ఇంపార్టెంట్ కాజ్ దట్ క్యాన్ బీ ఈజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే మనం పెట్టే ఎంబ్రియో యూట్రస్లో కాకుండా వేరే ఎక్కడైనా ఇంప్లాంట్ అవుతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇది చాలా రేర్ కేస్ ఇన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ. చాలా తక్కువ మంది పేషెంట్స్లో చూస్తాం, కానీ ఛాన్సెస్ 0 అయితే కాదు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్లో కూడా కొంచెం స్పాటింగ్ ఉంటుంది. సో ఇన్ ఎనీ కేస్ మీకు ఎప్పుడైనా స్పాటింగ్ లేదా బ్లీడింగ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్ అయ్యే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఖచ్చితంగా అబార్షన్ అవుతుంది అని యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటారు. అలాంటి టెన్షన్ ఏమీ ఉండద్దండి. ఎందుకంటే స్పాటింగ్ అయ్యే చాలామంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా వెళ్ళి డెలివరీ అయిన చాలామంది పేషెంట్స్ ఉన్నారు. అలాగే బ్లీడింగ్ అయిన వాళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా 50-50% ఉంటుంది. అండ్ ఆల్సో 2 డిఫరెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నోటీస్. బ్రైట్ రెడ్ కలర్ బ్లీడింగ్ లేదా బ్లాక్ బ్రౌనిష్ కలర్ బ్లీడింగ్. సో బ్రైట్ రెడ్ ఉన్నప్పుడు దానితో పాటుగా మీకు కడుపు నొప్పి కూడా ఉంటే దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సైన్. అలాంటిది మీరు ఇగ్నోర్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రావాలి. బికాస్ దట్ క్యాన్ బీ అన్ యాక్టివ్ థ్రెటెండ్ అబార్షన్. బ్లాక్ బ్రౌనిష్ బ్లీడింగ్. సో ఇది ఏంటంటే ఎప్పుడైనా బ్లీడింగ్ అయిన తర్వాత అది వెజైనాలో ఉండిపోవటం వల్ల అది కలర్ చేంజ్ అయ్యి అలా మీకు బ్రౌనిష్గా కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ అది ఓల్డ్ బ్లీడింగ్ కాబట్టి. సో in any case, whenever you notice there is bleeding during your pregnancy or immediately after embryo transfer, kindly consult the doctor and take their opinion. Thank you.